వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారి అనే ఒక ముస్లిం ఆవిని పెళ్లి చేసుకున్నారని. కానీ అప్పటికి అసలు ఇంకా ఇస్లామే లేదు కదా. శనివారం ముఖ్యంగా మన తెలుగు కుటుంబాలలో చాలా ప్రత్యేకమైనది. కారణం వెంకటేశ్వర స్వామి. అలాంటిది ఆ స్వామి దర్శనం దొరకాలంటే మనం అనుకుంటే అయిపోదు, ఆ స్వామి ఆశీర్వాదం మన మీద ఉండాలి. అసలు ఈ వెంకటేశ్వర స్వామి అవతారానికి బీజం ఎక్కడ పడింది? ఒకసారి మహర్షులంతా కలిసి త్రిమూర్తుల్లో ఎవరు అధికం అన్న ఒక చర్చకు వచ్చారు. పరీక్షించడానికి భృగు మహర్షిని పంపించారు. ఆ భృగు మహర్షి బ్రహ్మలోకంలో కైలాసంలో ఆయనకు అవమానం జరిగిందని భావించి, విష్ణులోకంలో కూడా తనకు అవమానమే జరుగుతుందని భావించి స్వామిని తన యొక్క వక్షస్థలం మీద కాలుతో తంతారు. వక్షస్థలం అంటే లక్ష్మీదేవి కొలువై ఉండే ప్రాంతం. ఆవిడ అక్కడి నుంచి నొచ్చుకుని భూలోకానికి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి వెనుదిరిగిన తర్వాత వైకుంఠంలో స్వామి ఒక్కరే ఉండి ఆ ఒంటరితనాన్ని అనుభవించలేక బాధతో స్వామి భూలోకానికి వచ్చేస్తారు. అమ్మవారు భూమి మీదకి వచ్చేసారని చెప్పుకున్నాం కదా. అమ్మవారు ఏ ప్రాంతానికి వచ్చారు? కొల్హాపూర్, మహారాష్ట్ర దగ్గర. అవును, అక్కడే శ్రీ మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంది, చాలా ప్రసిద్ధి. స్వామివారు భూలోకానికి వచ్చినప్పుడు మొదట ఎక్కడ అడుగుపెట్టారు? శేషాచలం కొండలు, వెంకటాద్రి. ఆ సమయంలో వెంకటాద్రిని పాలిస్తుంది ఎవరు? చోళరాజు. తర్వాత ఆయనే ఆకాశరాజుగా జన్మించారు. స్వామి అక్కడ పుట్టలో తపస్సు చేస్తుండగా ఆయన ఆకలి తీర్చింది ఎవరు? బ్రహ్మ ఆవుగా, పరమశివుడు దూడగా రోజు స్వామికి పాలిస్తూ ఉండేవారు. స్వామి ఆలనా పాలనా చూసుకుంది ఎవరు? బకులాదేవి. ఆవిడే పూర్వజన్మలో యశోద. వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా. ఇద్దరు భార్యలు కాదండి, ఒక్కరే భార్య. పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి అంశతో ఆకాశరాజుకు జన్మిస్తారు. ఆవిడ్నే వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకుంటారు. అలిమేలు మంగ అనే పేరు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు. అది తమిళ భాష నుంచి వచ్చిన పేరు. పద్మావతి అనే పేరు సంస్కృతం లేదా తెలుగులో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇద్దరు లక్ష్మీదేవి అంశమే. ఆవిడే శ్రీదేవి, ఆవిడే భూదేవి. నాకు ఎప్పటి నుంచో ఉన్న బర్నింగ్ క్వశ్చన్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారి అనే ఒక ముస్లిం ఆవిని పెళ్లి చేసుకున్నారని. కానీ అప్పటికి అసలు ఇంకా ఇస్లామే లేదు కదా. సింపుల్ గా చెప్పాలంటే మన వాళ్ళు సెక్యులరిజం అనే పేరుతో ఒక ముస్లిం మహిళని స్వామి వివాహం చేసుకున్నారని శేషాచలం కొండల ప్రాంతంలో ఉన్న ఈ ఫోక్ స్టోరీస్ లో ఒకటి జాయిన్ చేయబడింది. 1400 సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రొఫెట్ అనే అతను ఇస్లాంని స్థాపించిన తర్వాతే ఆ రిలీజన్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. కానీ వెంకటేశ్వర స్వామి అవతారం కలియుగ ప్రారంభంలోనే జరిగింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం. బీబీ నాంచారి అనే క్యారెక్టర్ లేదండి, ఆవిడ స్వామి యొక్క వైఫ్ కానే కాదు. ఇప్పుడు మీకు క్వశ్చన్, వైకుంఠ ద్వారపాలకులు ఎవరు? తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.